వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. నిరుపేదలైన ఎస్సీలను మోసం చేసిన రెవెన్యూ అధికారులు. కడప జిల్లా బి కోడూరు మండలం మున్నెల్లి పంచాయతీలోని రాజుపాలెం గ్రామంలో ఉండే నిరుపేదలు అయిన ఎస్సీ మాదిగ గ్రామస్తులకు భూముల విషయంలో ప్రభుత్వం మోసం చేసింది. వివరాల్లోకి వెళ్తే మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో రాజుపాలెంలో ఉండే సర్వే నంబర్ 38/290లో 34 మందికి డీకేటీ భూమి పట్టాలు ఇచ్చారు. కానీ ఇంతవరకు అవి సబ్ డివిజన్ కాలేదు అని ఆ పట్టాదారులు వాపోతున్నారు. తహసీల్దారు మరియు ఆర్డీఓ దగ్గరకు ఎన్నిసార్లు పోయినా మా భూముల పరిష్కారాలు కాలేదు అని బాధితులు తెలిపారు. మేము ఎప్పటిలాగానే మా భూములలో ఉపాధి పనికి పోయాం. అక్కడికి డిప్యూటీ తహసీల్దార్ వచ్చి ఈ భూములు మీ పేరు మీద లేవు, మిమ్మల్ని ఎవరో మోసం చేశారు అని భూముల దగ్గరికి వచ్చి సర్వే నంబర్ చూసి విషయం తెలిపాడు. కానీ మా భూములు ఆన్లైన్లోకి ఎక్కాయి, మాకు రైతు భరోసా కూడా పడుతుంది, అయినా ఆ భూములు మీవి కావు అని డిప్యూటీ తహసీల్దార్ మాకు చెప్పాడు. దయచేసి మా భూములు మాకు చూపించి సబ్ డివిజన్ చేసి ఇవ్వగలరని అధికారులను కోరుతున్నామన్నారు. మండలం రాజుపాలెం అర్జునవాడ మాదిగలమైన మేము 2005లో మాకు భూములు ఇవ్వడము జరిగింది అసాన్ కమిటీలో. అప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో మాకు ఒక్కొక్కరికి వచ్చేసి 1 ఎకరా చొప్పున ఇచ్చినారు. కానీ దాని అయినా కానీ ఈ పొద్దుటికైనా మాకు కులిసి ఇదయ్యా మీకు ఇక్కడ పలానా చోట ఉంది, ఈ భూమి మీరు తీసుకోండి, చదువును చేసుకోండి అని చెప్పిన దాఖలాలు లేవు. మేమైతే అప్పటి నుండి ఇప్పటి వరకు తిరుగుతూనే ఉన్నాము. ఆన్లైన్లో భూములు ఉన్నాయి, కానీ ఈ పొద్దుడికి ఒకరు కూడా వచ్చి మాకు స్పందించిన వాళ్ళు లేరు. కాబట్టి దయచేసి మా భూములు ఎక్కడున్నా అదే సర్వేర్ గారిని ఎంఆర్ఓ గారికి దయచేసి కలెక్టర్ సార్ గారు దయచేసి మాకు పంపించి మా భూములు మాకు ఎక్కడున్నా చూపించాలని కోరుకుంటున్నాం సార్. కడప జిల్లా బి కోడూరు మండలం మున్నిల్లి పంచాయతీ రాజుపాలెం గ్రామంలో ఉండే ఎస్సీలకు 2005లో డీఫారాలు పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. దాన్ని సబ్ డివిజన్ చేయకుండా డీఫారాలు పాస్బుక్లు అయితే ఇచ్చినారు, కానీ దాన్ని సబ్ డివిజన్ చేసి ఎవరి పొలము వాళ్ళకని కూడా ఇచ్చినింటే వాళ్ళు దాన్ని ఏదన్నా ఉపయోగపెట్టుకునే దానికి అవకాశం ఉండేది. కాబట్టి అప్పుటాంటి కూడా అధికారుల దగ్గరికి వచ్చి మాకు పొలం సబ్ డివిజన్ చేసి ఇవ్వండి సార్ అని కుయోమూరు అని మొత్తుకున్నా కూడా అధికారులు పలకకుండా తాత్కాలికంగా దాన్ని అతనే పెట్టడం జరిగింది. ఆ గ్రామస్తులు అందరూ కూడా ఉపాధి హామీలు ఆ కంప కొట్టుకోవడము, ఆ కంప తొలగించుకోవడము, ఆ పని చేసుకుంటుండే వాళ్ళు. ఏ వచ్చినా ఎంఆర్ఓ ప్రతి ఒక్కరు కూడా వచ్చి దాన్ని స్పందించి వాళ్లకు సబ్ డివిజన్ చేసి ఇవ్వడం అయితే పాపన పోలేదు. కాబట్టి మేము పోయి అడిగినా కూడా ఏదో తాత్కాలికంగా అదే ఏదో చెప్పి అవసరం పై అని చెప్పడమే జరిగింది. కానీ ఎంఆర్ఓ గారిని, విఆర్ఓ గారిని, సెక్రటరీ అందరినీ కూడా అడగడం జరిగింది. వాళ్ళు వచ్చి చూపించడం వాళ్ళకు జరగలేదు కనుక వాళ్ళు ఇప్పటికి కూడా చెంటు భూమి లేనటువంటి వాళ్ళు నిరుపేదకులు, వాళ్లకు తగిన న్యాయం చేయాలని ఇప్పటికైనా స్పందించి కలెక్టర్ గారు అందరూ కూడా వచ్చి, ఆర్డీఓ గారు అందరూ వచ్చి వాళ్ళని గుర్తించి వాళ్ళకు తగిన న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. కాబట్టి వచ్చిన అధికారులు కూడా ఏం చెప్తారంటే అయి లేవయ్యా ఇది లేవయ్యా అని వాళ్ళను భయాందోళనగా చేసి ఏం తెలియని వాళ్ళు వాళ్ళను ఆ విధంగా చేయడం జరుగుతుంది. దయచేసి ఆన్లైన్ ఉంది, పాస్బుక్లు ఉన్నాయి, డీపారాలు ఉన్నాయి, వాళ్ళకు తగిన న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. ఓకే కాదు వరకు ఓకే కాదు కాబట్టి వీళ్ళు మాట్లాడి కలెక్టర్ పెట్టేసి జరిగింది పరిస్థితి అని చెప్పి ఒకవేళ ఎలిజిబుల్ ఉంటే మళ్ళీ ఇస్తారు. అట్లా అంతే. ఇది కొత్తగా 2010లో తీసినారు, వెబ్లాండ్ ద్వారా తీసి చేసినారు. కరెక్టే. అర్జెంట్ అప్పుడు ఇచ్చింటారు ఆయన చెప్పినట్టు అని మీటింగ్లో ఇచ్చేసింటారు. ఈయన ఎవరు అప్పుడు ఎంఆర్ఓ మధురవాణి మేడమా? మేడమేనా? 2017 డిసెంబర్లో కరెక్ట్గా ఎలక్షన్ ముందే 2 ఏళ్ళు ఇదంతా ఎవరో మీకు మోసం చేశారు విఆర్ అనుకోండి. మీరు ఎట్లా తీసుకుంటారు బాగా విఆర్? నేను చెప్తాను మీ అందరికీ. ఒక అప్పుడు కరణాలు ఎవరున్నారు తెలియదు, వాళ్ళు ఏదో రాసి
ఎవరో చూడు ఇది అసలు ఈ పాంటే కాదు అసలు కొట్టాలి. మీరు ఎట్లా తీసుకుంటారు? మీరు కొద్దిగా ఆలోచించుకొని పక్కాగా ఉన్నప్పుడు అదే ఇప్పుడు చెప్తున్నా. ఎప్పుడైనా సార్ నువ్వేం కలెక్టర్ సార్ నీట్గా అసైన్మెంట్లు ఇచ్చినారు, నేను కాదండి. కానీ వాళ్ళు ఇచ్చిన పట్టా మాత్రం ఒరిజినల్ కాదు. అది ఆ పటాలన్నీ నువ్వు కంప్యూటర్ కాడ కూర్చో సార్. ఆన్లైన్ అయినవి కూడా ఉన్నాయి. నేను అవన్నీ ఏదో అదే వచ్చింది పేపర్ నీకు. అసైన్మెంట్ రిలీజ్ చూస్తాం, ఎవరు ఇచ్చినారు దాని ప్రకారం పెడతాం. లెటర్ పెట్టి ఇలా అసైన్మెంట్ ఇచ్చినారు, ఆన్లైన్లో ఉన్నారు, తీసుకున్నారని చెప్పి లెటర్ పెట్టి కలెక్టర్ సార్ పెడతాం. నేను మాట్లాడేది వినండి. మీ భూమి కాదని చెప్పినారా? మీకు అసైన్మెంట్ ఇచ్చినారు కదా, కానీ ఇది మాత్రము ఇంకొకటి ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి సార్. మీరు చూడండి ఒకసారి అని చెప్పిన అంతేనే. అసైన్మెంట్ ఏదైనా కరెక్ట్ ఏదైనా ఉంటే చెప్తాం అంతేగాని ఈ పట్టా మాత్రం ఇచ్చింది కాదు. మీకు అసైన్మెంట్ ఇచ్చింది రిజిస్టర్లో ఉన్నాయి, ఆన్లైన్లో ఉన్నాయి, దానివల్ల మేము పంపిస్తాం. అందరూ మీరు వచ్చి నేను చెప్పిన ఎవరైనా చెప్పారు సార్. అది అట్టల ఫ్యాక్టరీ కూడా కావాలని ఎవరు గోవిరెడ్డి ఎమ్మెల్సీ గారు వచ్చి దాన్ని చేయాలనుకుంటే కూడా ఆ రోజు